బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడండి నా దృష్టిలో అయితే. ఎందుకు అంటే అతని కుటుంబస్తులు లేరు, అతని తల్లిదండ్రులు లేరు, అతని అన్నలు లేరు, ఇంకెవ్వరూ లేడు, అక్కడ సేవకుడు లేడు, అతనికి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ కూడా అతడు పవిత్రముగా కాపాడుకున్నాడు. ఎవరో తెలుసు? అతను యోసేపు. ఎవరు? యోసేపు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిన తరువాత, ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిన తరువాత అక్కడున్న అధికారి యొక్క కుటుంబం మొత్తానికి, అతని ఇంటి పైన మొత్తానికి కూడా ఇతను అధికారిగా ఉన్నాడు. ఒకరోజు తన యజమానురాలు అతనితో పాపం చేయాలనుకుంది. కానీ యోసేపు దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి, దేవునిలో ఉన్నాడు కాబట్టి, దేవునితో నడుస్తున్నాడు కాబట్టి, దేవునితో జీవిస్తున్నాడు కాబట్టి, దేవుని భయం ఉన్నది కాబట్టి ఇతడేం చేశాడు? దాన్ని తృణీకరించాడు, త్రోసివేశాడు, అసహించుకున్నాడు. అలాగా మన పవిత్రతని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి.